అందరికీ నమస్కారం. మహాభారతం ఋషి దర్శనం ఈ సంచికకు పునః స్వాగతం. నారద జయంతి సందర్భంగా దేవర్షి నారద మహర్షిని గురించి కొంచెం సాయశక్తిగా వివరిద్దామని ప్రయత్నం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. భవజలనిధిమగ్నం జీవజాతం నిరీక్ష్య పరమకరుణమూర్తి శ్రీముకుందో మహీయాన్ కృతమునివరమూర్తి పంచరాత్రం వితన్వన్ సజయతి గురువర్యో నారదో నారదాత. నారద మహర్షి ఏం చేస్తారంటే, ఆయన భవ జలనిధి మగ్నం, సంసారం అనే సాగరంలో మునిగిపోయినటువంటి జీవజాతం నిరీక్ష్య, జీవజాలాన్ని చూసి పరమ కారుణ్యమూర్తి నారద మహర్షి ఎటువంటి వాడంటే, ఆయనకి కోపం అన్నది మనకెక్కడా కూడా కనిపించదు. పరమ శాంత స్వభావుడు నారద మహర్షి. అటువంటి పరమ కరుణమూర్తి శ్రీ ముకుందుడే, మహావిష్ణువే నారద రూపంలో వచ్చి పంచరాత్రం అనేటువంటి గ్రంథాన్ని, పంచరాత్ర విధానాన్ని ఆయన సమకూర్చారట. సమకూర్చి అందరికీ కూడా మేలు కలుగజేయడం కోసం అని చెప్పని నారదాత, నారము అంటే జ్ఞానము అని, పరమాత్మ జ్ఞానాన్ని, పరమాత్మని గురించినటువంటి జ్ఞానాన్ని తెలియజేసేదే జ్ఞానము అని. మిగతా అంతా కూడా లోక సంబంధమైన వ్యవహారాన్ని తెలియజేసేది విజ్ఞానము. ఈయన జ్ఞానాన్ని ప్రసాదిస్తారట. అలాగే జీవులకు ముఖ్యంగా కావలసింది నీరు. ఆ జీవాన్ని ప్రసాదించేటటువంటి మహర్షి దేవర్షి ఈయన. అటువంటి గురువర్యుడైనటువంటి నారద మహర్షికి జయము కలుగుగాక అని ఇంబార్కుల వారి స్తోత్రంలోనిది ఈ శ్లోకం. ఇక నారద మహర్షి యొక్క విషయానికి వస్తే, నారద మహర్షిని దేవర్షి అంటారు. దేవర్షి అంటే ఋషిత్వం అనేది పలు విధాలుగా ఉంటుంది అని వాయుపురాణంలో ఉంటుంది. ఋషి, రాజర్షి, మహర్షి, దేవర్షి, బ్రహ్మర్షి, ఇలాగా అవి పదవులు. వాళ్ళ యొక్క తపోబలాన్ని బట్టి ఆ పదవుల్ని అనుగ్రహిస్తారు బ్రహ్మగారు. వాళ్ళ యొక్క చర్యల ద్వారా, తపోబలం ద్వారా, నడవడిక ద్వారా ఈ ఋషి పదం అనేది వస్తుంది. దీని గురించి విస్తృతంగా వాయు పురాణంలో రాయడం జరిగింది. దాంట్లో మన నారద మహర్షి వారు దేవర్షి. దేవర్షులకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా తెలుస్తాయి అని, అలాగే వారు తపోనిష్ఠులై ఉంటారు అని,
సత్యమునే ఎప్పుడూ పలుకుతూ ఉంటారు అని. అలాగే మూడు లోకాలు ఏమిటి? అన్ని లోకాలని 14 భువనాలని కూడా సంచారం చేసే శక్తి కలిగి ఉన్న వాళ్ళు దేవర్షులు. దేవర్షులు ఇంకా కశ్యప ప్రజాపతి ఇలాగా కొంతమంది యొక్క మహర్షి, కశ్యప మహర్షి, ఈ మహర్షుల యొక్క కొంతమంది మహర్షుల యొక్క సంతానం దేవర్షులు అని చెప్పి దాంట్లో రాయడం జరిగింది. మనకి మిగతా వాళ్ళ గురించి ఎలా ఉన్నప్పటికీ కూడా నారద మహర్షిని దేవర్షిగా బాగా ప్రఖ్యాతి వహించి ఉన్నారు నారద మహర్షి. నారద మహర్షిని గురించి మనం గుర్తు చేసుకోగానే మొట్టమొదట గుర్తొచ్చేది రామాయణం. రామాయణంలో వాల్మీకి మహర్షి ఆయన ఆ పక్షులను కొట్టిన తర్వాత చింతామగ్నుడే ఉన్నప్పుడు ఆయన వద్దకు నారద మహర్షి రావడం, నువ్వు శోకాన్ని పొందొద్దు, శ్లోకంగా మారుతుంది అని చెప్పి ఆయనకి సంక్షేపంగా రామాయణాన్ని, రామచరిత్రను వివరించడం జరుగుతుంది. దాని ద్వారా వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలు కలిగినటువంటి శ్రీమద్ రామాయణాన్ని రచించడం జరిగింది. తర్వాత మనకి భాగవతంలో మొట్టమొదటిగా భక్తి యొక్క కుమారులు జ్ఞాన వైరాగ్యాలు కొడుకులు ముసలివాళ్ళుగా పడి ఉంటారు, స్పృహ లేకుండా ఉంటారు. భక్తి ఈవిడ తల్లి, ఈవిడ మాత్రం నవయవనంలో ఉంటుంది, పిల్లల గురించి ఏడుస్తూ ఉంటుంది. జ్ఞాన వైరాగ్యాలు జరత్వాన్ని పొందాయి, స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాయి అని చెప్పి అప్పుడు అక్కడికి నారద మహర్షి రావడం, పరమ కారుణ్యంతో వేదాలతోటి, ఉపనిషత్తులతోటి, ఇంకా పురాణాల ద్వారా, దేని ద్వారానూ కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు నారద మహర్షి. వాళ్ళిద్దరికీ కూడా జ్ఞాన వైరాగ్యాలకి స్పృహ రావడం కోసం. కానీ వాళ్ళు ఆ ముసలితనంలోనే ఉంటారు, స్పృహ రాకుండా అలాగే పడి ఉంటారు. అప్పుడు ఈ మహర్షికి సనత్ కుమార సనస్సు జాతులు 4 కుమారులు కూడా భాగవతాన్ని బోధించడం, ఆ భాగవత శ్రవణాన్ని ఇక్కడ నారద మహర్షి వాళ్ళకి చేయడం ద్వారా మళ్ళీ జ్ఞాన వైరాగ్యాలు పునర్జీవితులు అవుతాయి అని చెప్పి దాంట్లో మనకు కనిపిస్తుంది. దాంట్లోనే నారద మహర్షి సత్సాంగత్యం వలన కలిగేటటువంటి పుణ్య ఫలాన్ని, అంటే మనం అనుకుంటాం ఫ్రెండ్షిప్ చేయడం అని చెప్పారంటే ఎవరో ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తే, మనకి నచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే సరిపోతుంది కదా అని కాదు. సజ్జనులతో సాంగత్యం అనేది మన జీవితాన్నే మారుస్తుంది. అలాగే దుర్జనులతో సాంగత్యం కూడా మన జీవితాన్ని మారుస్తుంది, కానీ అది చెడు మార్గానికి తీసుకెడుతుంది. సజ్జన సాంగత్యం అనేది ఎప్పుడూ కూడా మంచి మార్గానికే తీసుకువెడుతుంది. ఆయన చిన్నప్పుడు విషయాన్ని చెప్తూ, నేను ఒక దాసికి పుట్టినటువంటి వాడిని, మా అమ్మ ఏమో ఇంట్లో ఒక బ్రాహ్మణుల ఇంట్లో పనిచేసేది. వాళ్ళ ఇంటికి ఎప్పుడూ కూడా సాధు పొంగువులు అందరూ కూడా వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించడం, అక్కడ చర్చలు జరుగుతూ ఉండేవి, మంచి సద్విషయాల గురించి చర్చలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో నేను మా అమ్మతోటి కూడా పనిచేస్తూ ఆ మాటలు వినటం జరిగింది. వినడం ద్వారా నేను భగవంతుడిని కొలవాలి అని, భగవంతుడి గురించి ధ్యానం చేయాలి అని, ఆయన్ని దర్శించుకోవాలి అని చెప్పి నాకు తపన బయలుదేరింది. తపన బయలుదేరి 5 ఏళ్ల పిల్లవాడు, 5 ఏళ్ళు ప్రాయంలోనే నేను వెళ్ళి ఆయన గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాను. ఆ సమయంలోనే ఆయన బద్రీ వెళ్ళి తపస్సు చేశాడట. ఇప్పుడు కూడా మనకి నారదకుండం అని చెప్పి బద్రీలో కనిపిస్తుంది. తపస్సు చేయగా కొంతకాలానికి శ్రీకృష్ణ పరమాత్మ అలా కనిపించాట. చూశాడు ఆ పరమాత్మని.
చూసి ఒక్క రెప్పపాటు కాలంలో ఇంకా ఆహా అని ఇంకా అనుకున్నాడో లేదో వెంటనే మాయమైపోయాట. ఆయన ఆ పిల్లవాడు పడి పడి దొర్లి దొర్లి ఏడుస్తాట నారద మహర్షి. ఏడిస్తే అప్పుడు అశరీర వాణిగా పరమాత్మ, నేను కృష్ణ జన్మ ఎత్తినప్పుడు నీకు తప్పకుండా నీకు అనుదినము కూడా నీకు దర్శనాన్ని ఇస్తానయ్యా, నువ్వు చింతించవలదు అని చెప్పి ఆయన ఓదార్చడం జరుగుతుంది పరమాత్మ. తర్వాత మనకి భాగవతంలోను భారతంలోను కూడా మనకి నారద ప్రసక్తి అనేది వస్తుంది. నారదుడు అక్కడి నుంచి భాగవతంలో అయితే కృష్ణ లీలల గురించి, కృష్ణుడు జన్మిస్తాడని కంసుడికి చెప్పడం, అక్కడ ఫలానా చోట పుట్టాడు అని చెప్పడం, వార్త అంతటినీ కూడా ఆయనకి చేరవేసి ఆయన్ని కంసుడిని అప్రమత్తతగా చేస్తాడు. ఇప్పుడు ఎక్కడో పుట్టాడు, సర్లే నా కోసం చంపేవాడు ఎక్కడో పుట్టాడులే అని చెప్పి పడుకోకు, నువ్వు అనుక్షణం కూడా వాడిని స్మరిస్తూనే ఉండు, దానివల్ల నీకు ముక్తి అనేది లభిస్తుంది అని. అంటే వైరభావంతో కూడా ముక్తి లభిస్తుంది అన్న విషయం కంసుడి కథ ద్వారా మనకు తెలిస్తే, ఆ వైరభావం అనుక్షణం కూడా వాడి మనస్సులో ప్రేరేపించేవాడు నారదుడయ్యాడు. ఆయన ద్వారానే కంసుడికి నిత్యము కూడా ఎక్కడ చూసినా కృష్ణ పరమాత్మే వస్తాడేమో, చంపుతాడేమో, ఇదిగో ఎక్కడున్నాడు అక్కడున్నాడు, ఈ భావన ఏర్పడి అనుక్షణము కూడా పరమాత్మ భావనతో ఉన్నవాడు గనక సాక్షాత్తు ఆయనలో చేరాడు అని చెప్పి దాంట్లోనే మనకి భాగవతంలోనే కనిపిస్తుంది. ఆ విధంగానే కృష్ణ పరమాత్మ యొక్క సంసారం అంటే మామూలు మానవులు లాగా కాదు కదా ఆయన చేసుకున్నది. 8 మంది అష్టమహిషులు, ఆ తర్వాత 16,000 మంది రాజకన్యలను కూడా పెళ్ళాడాడు కదా ఆయన కృష్ణ పరమాత్మ. ఈ 16,008 మందిని ఎలాగ ఈయన సముదాయిస్తున్నాడు? ఒక సంసారికి, గృహస్థుకి ఒక ఇంటిని చక్కబెట్టుకోవడమే, ఒక భార్యతోటి ఒక ఇంటిని చక్కబెట్టుకోవడమే కష్టమైతే, ఈయన 16,008 మంది ఇళ్ళని, భార్యలని ఎలాగ సమర్థిస్తున్నాడు అని చెప్పి ఒకసారి కుతూహలం కలిగి ఆయన వెళ్ళాట ద్వారకకి. వెళితే ప్రాతకాలంలోనే వెళ్ళాడు. ఒక చోట చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ సమయంలో ఆయన పొద్దున్నే లేచి ధ్యానం చేసుకుంటున్నట్ట. ఆ గడప నుంచి దిగి ఇంకో గడపకి వెళ్ళేసరికి అక్కడ కూడా ఉన్నట్ట కృష్ణ పరమాత్మ పొద్దున్నే చేసుకునే అగ్ని కార్యాది కృత్యాలు, అగ్నిహోత్రాది కృత్యాలు చేసుకుంటున్నట్ట. అక్కడి నుంచి ఇంకో ఇంటికి వెళితే అంతటి పరమాత్మ అయినప్పటికీ కూడా అలంకారాలని, భూషణాలని వేసుకుని అద్దం ముందర ఆయన అలంకరించుకుంటున్నట్ట. ఇంకొక ఇంటికి వెళితే అక్కడి నుంచి ఆయన ఇంటికి వచ్చే అతిథి అభ్యాగతుల్ని సత్కరిస్తున్నట్ట. ఇంకొక ఇంటికి వెళితే తన కూతురికి లేదా కొడుక్కి సంబంధాలు ఎలా చూడాలి, వాళ్ళని ఎలాగ ఆదరించాలి అని సామాన్య గృహస్థు ఎలాగైతే ఆలోచిస్తాడో ఆ విధంగానే ఉన్నట్ట. ఇలాగా 16,008 మంది ఇళ్ళకి వెళ్ళి ఆయన శ్రీకృష్ణ పరమాత్మని దర్శించారు నారద మహర్షి. అదేవిధంగా దేనికి కూడా అంటే సత్యం చెప్పడానికి ఎవరికి దేనికి కూడా భయపడనటువంటి నైజం నారద మహర్షులు. అంటే ధర్మాన్ని మనం సాధారణంగా ధర్మాన్ని ఆచరిస్తాం, ధర్మబద్ధంగానే ఉంటున్నాము అనుకుంటాం. కానీ ధర్మాన్ని చెప్పడానికి మనకి భయం, ఇలా చెయ్యమని చెప్పడానికి భయం. కానీ నారద మహర్షి దగ్గర ఏమాత్రం కనిపించదు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కొడుకు సాంబుడు ఒకసారి నారద మహర్షి ద్వారకకి వెళ్ళాట. ఆయన వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆయన్ని సత్కరించారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భార్యలు, ఆ పురజనులందరూ కూడా ఆయన్ని సన్మానం చేసి సత్కరించి గౌరవించి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి చేశారు. కానీ సాంబుడు చాలా అందగాట. ఈ సౌందర్య
గర్వం వలన నారద మహర్షిని ఆయన అవమానపరచడం జరిగింది. అవమానించడం వలన కృష్ణుడంతటి వాడి కొడుకు అని చెప్పి ఆయన ఉపేక్షించడం, పుష్టుజాతి రావాలని శపించాట. సరే, కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత, ద్వారకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని చెప్పాట సాంబుడు. మరి మహర్షుల్ని వేళాకోళం చేస్తే, వాళ్ళని తక్కువ చేసి అవమానం చేస్తే జరిగే పరాభవం ఇదే అవుతుంది. కాబట్టి నువ్వు సూర్యుని ఉపాసించు, సూర్యోపాసన ద్వారా నీ శాపాన్ని తగ్గించుకోమని చెప్పి ఆయన శాప నివారణ ఉపాయాన్ని చెప్పాట శ్రీకృష్ణ పరమాత్మ. కాశీ వెళ్ళి అక్కడ సూర్యోపాసన చేసి, ఇప్పటికి కూడా మనకి అక్కడ సాంబకుండని ఉంటుంది. సూర్యుని ప్రతిష్ఠ చేసి అక్కడ ఆయన శాప నివృత్తిని పొందాడు అని చెప్పి మనకి తెలుస్తుంది. అదే విధంగా ఈయన త్రిలోక సంచారి. ఈయనది బాగా ఉన్న పేరు ఏమిటంటే త్రిలోక సంచారి. ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళిపోగలడు ఈయన. త్రిలోక సంచారిగా ఎందుకున్నాడు? కేవలం ఈ దేవర్షి మాత్రమే, మిగతా మహర్షులు అన్ని లోకాలకి వెళ్ళగలరు, కానీ ఈయనకి ప్రత్యేకమైన పేరు. ఎందువల్లంటేట భాగవతంలోనే ఉంది ఈ విషయం. దక్ష ప్రజాపతికి మొట్టమొదటిగా 60,000 మంది కొడుకులు పుట్టారట. ప్రజాపతి అంటే సంతాన వృద్ధి కోసమే ప్రజాపతుల్ని బ్రహ్మగారు సృష్టించింది. దక్షుడు తను సంతానాన్ని పొంది ఆ సంతానం ద్వారా లోకాన్ని విస్తారం చేయాలి అనే ఉద్దేశం ఆయనది. సరే, 60,000 మంది సుక్ని అనేటువంటి భార్య ఎందు 60,000 మంది పిల్లలు పుట్టారట. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళారట. వాళ్ళు వెళితే నారద మహర్షి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి, నాయన తపస్సు చేసి ఏమిటి చేస్తారు మీరు? పెళ్లి చేసుకోవడానికి తపస్సు చేయాలా సంసారానికి అంటానికి? ఇది అందరూ చేసే పనే కదా, ఇలా కాదు, మీరు మోక్ష మార్గానికి వెళ్ళాలి అని చెప్పి ఉపదేశం చేశారట. చేస్తే వాళ్ళందరూ కూడా అవును, అశాశ్వతమైనటువంటి సంసారం కోసం మనం ఎందుకు తాపత్రయపడాలి అని వాళ్ళందరూ కూడా మోక్ష మార్గాన్ని అవలంబించారట. ఇది ఈ 60,000 మంది వెళ్ళారు, వాళ్ళు ఇంకా రాలేదు, ఏం చేస్తున్నారో నీకు తెలియలే. సరే, మళ్ళీ ఆ భార్య యందు మళ్ళీ 10,000 మంది పుత్ర సంతానం కలిగిందిట దక్ష ప్రజాపతికి. మళ్ళీ వీళ్ళు వాళ్ళ అన్నగారులు ఎక్కడైతే నారాయణ సరోవరంలో తపస్సు చేస్తున్నారో అక్కడికే వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించారు. మళ్ళీ నారద మహర్షి అక్కడికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి, నాయనలారా, మీరు మీకంటే జ్యేష్ఠులు ఎవళ్ళైతే ఉన్నారో వాళ్ళ మార్గాన్ని అనుసరించాలి తప్పితే, మీ అన్నగారి మార్గాలను అనుసరించాలి తప్పితే మీ అంతటా మీరు స్వతంత్రంగా మీరు చేయకూడదయ్యా. కాబట్టి మోక్ష మార్గాన్ని పొందారు మీ అన్నలు, కాబట్టి ఆ మార్గం గుండా వెళ్ళండి అని అన్నట్టు మళ్ళీ ఉపదేశం చేశారు ఆయన నారద మహర్షి. నిజమే అనిపించింది వీళ్ళకు కూడా. మళ్ళీ ఆ మార్గాన్నే పట్టి వెళ్ళారు, మోక్షాన్ని పొందారు. ఇంకా దక్ష ప్రజాపతికి అర్థమైంది, ఈ నారద మహర్షి ఇక్కడ విఘ్నం కలిగిస్తున్నాడు, సంతానాన్ని అభివృద్ధి చేయకుండా అని. నారద మహర్షిని, నా పిల్లల్ని రుణత్రయం విమోకం నుండి రక్షించకుండా, రుణత్రయాల నుండి వాళ్ళు తరింపబడకుండా నువ్వు చేస్తున్నావు. ఋషి రుణము, దేవరుణము, పితృరుణము. పుట్టిన ప్రతివాడు కూడా ఈ మూడు రుణాలను కూడా తీర్చుకోవాలి. తీర్చుకోకుండా వాళ్ళు సన్యాస మార్గాన్ని పట్టేలాగా నువ్వు చేసావు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నీకంటూ ఒక ఇల్లు అనేది లేకుండా, నీకంటూ ఒక ఆవాసం అనేది లేకుండా త్రిలోక సంచారివై తిరుగుతూనే ఉంటావు నువ్వు అని చెప్పి శపించాట దక్ష ప్రజాపతి. శాపాన్ని కూడా వరంగానే స్వీకరించారు ఈయన. వరంగా స్వీకరించి, ఎక్కడైతే అధర్మం పెచ్చుమీరుతూ ఉంటుందో, అధర్మ ప్రవర్తకులు ఉంటారో వాళ్ళని ధర్మం వైపుకి ప్రేరేపించేలాగా, అంటే దేవతలకు కూడా ఒక్కొక్కసారి అధర్మం వైపు దృష్టి మళ్ళొచ్చు, రాక్షసులకు కూడా దృష్టి మళ్ళొచ్చు. వాళ్ళని ధర్మం వైపుకు దృష్టి మళ్ళేలాగా, భగవంతుని వైపుకు దృష్టి మళ్ళేలాగా వాళ్ళని ఈయన
ప్రమత్తత లేకుండా అప్రమత్తంగా ఉండేలాగా వాళ్ళని హెచ్చరించడానికి వాళ్ళ వద్దకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని త్రిలోక సంచారిత్వాన్ని ఈయన శాపాన్ని వరంగా పొందాడు నారద మహర్షి. అలాగే మనకి నారద మహర్షిని గురించి తెలుసుకోవాలి అని చెప్పినంటే భారతంలో విస్తృతంగా వ్యాసుల వారు రాయడం జరిగింది. దానిలో వనపర్వంలో సావిత్రి సత్యవంతుల వృత్తాంతం తీసుకుంటే, సావిత్రి ఆయన తండ్రికి లేక పుట్టినటువంటి సంతానం. ఈవిడికి వయస్సు మీరిపోతున్నప్పటికీ కూడా వివాహం కావట్లేదు. వివాహం కాకపోతే ఆయన రాజుగారు, అమ్మాయి నీకు నేను వరుణ్ణి తీసుకురాలేకపోతున్నానమ్మా, నీకు తగిన వరుణ్ణి, నువ్వే మంచి వరుణ్ణి వెతుక్కుని తీసుకురా, నేను వివాహం చేస్తాను అని చెప్పినంటే ఆవిడ వెళ్ళడం జరుగుతుంది. ఆవిడ వెళ్ళి మంత్రులతోటి వెళ్ళి ఆవిడ ప్రతి అరణ్యాలు గ్రామాలు అన్నీ వెతుకుతుంది తనకి తగిన వరుణ్ణ. అంటే ఆవిడ కేవలం ఆవిడ బుద్ధితో ఆవిడ చింతించకుండా మంత్రుల్ని కూడా యుక్తాయుక్త విచక్షణతోటి వాళ్ళు విచారిస్తారు అన్న దృష్టితో వాళ్ళని కూడా తీసుకెడుతుంది, వెతుకుతుంది. ఈలోగా ఇక్కడ నారద మహర్షి రావడం జరుగుతుంది. వచ్చి రాజ్యానికి వచ్చి ఎలా ఉన్నారు ఏమిటని క్షేమ సమాచారాలు అయిన తర్వాత క్షేమ సమాచారాలు జరుగుతూ ఉండగా అప్పుడు సావిత్రి నరుణ్ణి వరుణ్ణి వెతుక్కుని రావడం, ఫలానా రాజ్యంలో నాకు తగిన వరుడు ఉన్నాడిలాగా అని చెప్తే అక్కడ సావిత్రి తండ్రి అయినటువంటి ఆయన అంగీకరిస్తాడు. ఈయన నారద మహర్షి వద్దమ్మాయి, ఆ సత్యవంతుడికి 1 సంవత్సరం మాత్రమే ఆయుర్దాయం ఉంది. ఈ రోజు నుండి కరెక్ట్గా సంవత్సరం తిరిగేసరికి మళ్ళీ ఈ రోజుకి ఆయన విగత జీవుడు అవుతాడు, మరణిస్తాడు. కాబట్టి నీకు వైధవ్యం వస్తుంది. దీనివల్ల నీకు ఈ సంబంధం అనేది తగదు అంటే, లేదు నేను అంగీకరించా మనస్సుతోటి, కాబట్టి ఆయన్నే చేసుకుంటానని పట్టుపట్టడం, దానికి పరిహారం చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది నారద మహర్షి. దాంట్లోనే మనకి కుంభ వివాహ ప్రసక్తి అనేది సావిత్రి సత్యవంతుల వృత్తాంతంలో వస్తుంది. అలాగే వీళ్ళు ద్రౌపదిని గెలుచుకొని అర్జునుడు వచ్చిన తర్వాత అర్జునుడు భీముడు వీళ్ళిద్దరూ కూడా ద్రౌపదిని తీసుకొస్తారు ఇంటికి. అమ్మా మేము ఫలాన్ని తీసుకొచ్చాము అని చెప్పినంటే 5గురు పంచుకోండి అయ్యా అని చెప్పి అంటుంది ఆవిడ కుంతీదేవి. 5గురు సమానంగా పంచుకోండి అంటే తీసుకొచ్చింది అమ్మాయినమ్మా అంటే, అరే నేను ఇంతవరకు కూడా అబద్ధాన్ని ఆడలేదు, ఇలా జరిగింది ఏమిటి అని చింతిస్తుంది ఆవిడ. సరే ఇదంతా కూడా పోగొట్టి వ్యాసుల వారు ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి అక్కడ ద్రుపద మహారాజుని ఒప్పించడం, కుంతీదేవి కూడా చెప్పడం, ఈయన ధర్మరాజు కూడా అంగీకరించడం, 5గురు కూడా ద్రౌపదిని చేసుకోవడం జరుగుతుంది. ద్రౌపదిని చేసుకున్న తర్వాత మరి కుటుంబ వ్యవస్థ అనేది ఉంది కదా, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్పడానికి అక్కడికి నారద మహర్షి రావడం జరుగుతుంది. నారద మహర్షి వచ్చి సుందోపసుందుల వృత్తాంతాన్ని చెప్పి, ఆ సుందోపసుందులు ఒకే స్త్రీ కోసం అని చెప్పని ఇద్దరు ఒకే మనస్కులే ఉన్న వాళ్ళు కూడా కొట్టుకుని చనిపోయారయ్యా, మీరు ఎలా ఉండద్దు, మీకు ఒక విధానం అనేది ఏర్పాటు చేస్తున్నాను, ఒక ప్లాన్ అనేది. ఏమిటి అంటే సంవత్సరానికి ఒకళ్ళు భర్తగా పొందుతుంది ఈవిడ ద్రౌపది. అలా సంవత్సరానికి ఒకళ్ళు భర్తగా ఎవరిని పొందుతుందో వాళ్ళు భర్తగా ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఈవిడికి కొడుకులతో సమానం లేదా తండ్రితో సమానం. ఇలాగా వ్యవస్థ చేసుకోండి మీరు, దీనివల్ల గొడవలు రావు. ఇలా ఒకవేళ కనుక ఒకే చోట కూర్చొని ఉండడం అంటే అన్నదమ్ముల్లో ఎవరైనప్పటికీ కూడా ఒకళ్ళతోటి ద్రౌపదీదేవి కూర్చొని ఉండగా మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తే 12 సంవత్సరాలు తీర్థయాత్ర చెయ్యాలి, ఈ నియమం విధించారాయన.
అలాగా ఆ నియమాన్ని బట్టి ధర్మరాజుతో ఒక సంవత్సరం ఈవిడ గడిపితే మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా నలుగురు కూడా కొడుకులతో సమానం. అలాగే భీముడితో ఒక సంవత్సరం గడిపితే ధర్మరాజు బావగారు అవుతారు కాబట్టి తండ్రితో సమానం, మిగతా వాళ్ళందరూ కొడుకులతో సమానం. ఈ విధంగా ద్రౌపదికి పాండవుల 5గురికి కూడా ఆయన నియమాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ నియమానుసారంగానే దాంట్లో నియమ భంగం కారణంగా అర్జునుడు 12 సంవత్సరాల తీర్థయాత్రని కూడా చేయడం మనం దాంట్లో చదువుతాం. అదేవిధంగా మయసభ నిర్మాణం అయిన తర్వాత మయసభ గృహప్రవేశానికి అందరినీ పిలుస్తారు. అందరూ వస్తారు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు అందరూ కూడా వస్తారు. అలాగే ఋషులు, మహాత్ములు వీళ్ళందరూ కూడా వస్తారు అక్కడికి. అందులో దేవర్షి అయినటువంటి నారద మహర్షి కూడా రావడం జరుగుతుంది. నారద మహర్షిని వర్ణిస్తూ దీంట్లో ఈ వర్ణన అనేది మయసభ వృత్తాంతంలో నారద మహర్షి వర్ణన ఉంటుంది. అదేవిధంగా ఈ సుందోపసుందర వృత్తాంతంలో కూడా తిలోత్తమ వృత్తాంతం దాంట్లో కూడా నారద మహర్షిని అద్భుతంగా వర్ణిస్తారు. మనం సినిమాల్లో ప్రభావం వలన లేదంటే సీరియల్స్ ప్రభావం వలన నారద మహర్షిని చాలా తక్కువగా అంచనా వేసి ఎవరైనా సంసారాన్ని కానీ ఏదైనా మనుషుల మధ్య విభేదాలు పెడుతూ ఉంటే వాళ్ళని నారదుడితో పోల్చడం జరుగుతుంది. కానీ నారద మహర్షిని గూర్చి మనకి పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ చూస్తే చాలా గౌరవభావం అనేది పెరుగుతుంది. భక్తిభావం, భక్తికి ప్రతీక నారద మహర్షి. నారద భక్తి సూత్రాలు బృందావనంలో ఉండి ఆయన రాశారట. బ్రజగోపికలతో సమానమైనటువంటి భక్తి ఎవరికీ లేదు అని చెప్పి దాంట్లో రాయడం జరుగుతుంది. భక్తి అంటే పరమైక ప్రేమ రూపా భక్తి. భక్తి అంటే ఏమిటి అని ప్రతిపాదన చేసినటువంటి ఋషి నారదుల వారు. అలాగే నారద స్మృతి రాశారు. స్మృతి విధానంగా ధర్మశాస్త్ర ప్రకారంగా ఆదాయ వ్యయాలు ఎలా ఉండాలి, శిక్షలు ఎలా ఉండాలి, రాజ వ్యవస్థ ఎలా ఉండాలి మొత్తం రాయడం జరిగింది. అలాగే నారద శృతి, నారద సంహిత, నారద సంహితలో జ్యోతిషాన్ని గురించి చెప్పడం జరిగింది. అలాగే నారద పురాణం, నారదుడు చెప్పినటువంటి పురాణం. ఈ నారద పురాణంలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఆఖ్యాయికలు, జ్యోతిష్ శాస్త్ర విషయాలు కూడా దీంట్లో వస్తాయి. అలాగే ఈయన పంచరాత్రాన్ని కూడా అంటే దశమహావిద్యల్ని గురించి కూడా రాయడం జరిగింది అని చెప్పని అంటారు. ఈ విధంగా నారద మహర్షిని గురించి మనకి పురాణ ఇతిహాసాల్లో బాగా తెలుస్తుంది. ఇప్పుడు మయసభా వర్ణనం సమయంలో నారద మహర్షి రావడం, అసలు నారద మహర్షి రావడాన్ని గురించి ఇంకా చెప్పాలి అని చెప్పనంటే ఒక్కసారి కావ్యంలోకి, శిశుపాల వధ కావ్యంలోకి వెడితే ఎలా ఉన్నట్టంటే నారద మహర్షి ప్రజలందరూ చూస్తున్నారట. చూస్తుంటే ఆకాశంలోంచి ఒక తేజపుంజం, ఆ తేజపుంజం ఎలా వస్తుంది అంటే సూర్యుడి యొక్క రథసారథి అనూరుడు వస్తున్నాడా అన్నట్టుగా ఉందిట. అది తేజపుంజం. కొంచెం దగ్గరికి వచ్చాట, ఓహో అవయవాలు ఉన్నాయి కాబట్టి మనిషే అనుకున్నట్ట. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చాట, ఇంకా కొంచెం దగ్గరికి వస్తే ఆయన శిఖని బంధించి ఉండి వీణని చేతిలో పట్టుకుని మౌంజీని ధరించిన వాడే, యజ్ఞోపవీతాన్ని ధరించిన వాడే ఇలా ఉన్నాడు అని చెప్పి అక్కడ చాలా ప్రకాశమానంగా తెల్లటి అర్జునవత్ అని చెప్పిన అర్జున చెవి అని తెల్లగా ఉన్నాడు అని చెప్పి చాలా శిశుపాల వధంలో ఆ నారద మహర్షి గురించి మొట్టమొదట్లోనే వర్ణన చేస్తారు. అదేవిధంగా దీంట్లో మనకి మయసభ వర్ణనలో నారదుడు మయసభకి వచ్చిన తర్వాత ఆయన గురించి వ్యాసుల వారు వర్ణన చేస్తారు. వేదోపనిషదాం వేత్త ఋషి సురగణార్చిత ఇతిహాస పురాణజ్ఞ పురాకల్ప విశేషవిత్.
అంటే కల్పాలు, ఒక కల్పం గురించి ఇప్పుడు శ్వేతవరాహ కల్పం నడుస్తోంది మనకి. శ్వేతవరాహ కల్పం కాకుండా ఇంకా చాలా కల్పాలు జరిగాయి. కల్పాలన్నిటి గురించి తెలిసిన వాటేన. అలాగే ఇతిహాసాల గురించి, పురాణాల గురించి తెలుసున్నవాడు. వేద ఉపనిషదాం వేత్త, వేదాలు తెలుసు, ఉపనిషత్తులు తెలుసు. ఋషి, సురగణాల్ని చేత అర్చింపబడేవాడు. అలాగే న్యాయవేత్తట, ధర్మ తత్వజ్ఞుడు, షడంగాల్ని తెలిసినటువంటి వాడు. అలాగే ఐక్య సంయోగ నానాత్వ సమవాయ విశారద అని. ఐక్యం అంటేట పరస్పర విరుద్ధంగా కనిపించే వేద వచనాలకి ఏకవాక్యంలో సమన్వయం చేయగల శక్తి కలిగి ఉన్నవాటేన. సంయోగం అంటే ఒకే వాక్యంగా కనిపిస్తాయి వేదవచనాలు, కానీ వాటి ప్రయోగంలో విడివిడిగా ప్రయోగించడం అనేది జరుగుతుందట. అది కూడా తెలిసిన వాట. అలాగే ఒకే వాక్యంగా కనిపించే వచనాల్ని ప్రయోగంలో విడివిడిగా ఉండడం, ఇది సంయోగం. ఇలాగా షాడ్గుణ్య విధియుక్తశ్చ సర్వశాస్త్ర విశారద. షాడ్గుణ్య విధి అంటేట సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, సమాశ్రయం. ఇవన్నీ కూడా రాజధర్మాలు, రాజు ఆచరించవలసినటువంటి ధర్మాల్లోవి ఇవన్నీ కూడా. ఇవన్నీ తెలుసున్నవాడు మహర్షి, నారద మహర్షి, తక్కువవాడు కాదు. అలాగే మొట్టమొదట ఇన్ని విషయాలు తెలుసున్నవాడు, అన్నిటినీ కూడా సమన్వయం చేసి చెప్పగలవాడు. ఇంకా దేవతలకి, అసురులకి అంటే రాక్షసులకు కూడా వైరాగ్యాన్ని కల్పించేవాటేను. ఎక్కడికైనా సంచరించగల శక్తి గలవాడు. వాళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి అని చెప్పి ఆ బుద్ధుల్లో ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలని గ్రహించి వాళ్ళకి వైరాగ్యాల్ని మనస్సుల బుద్ధిలో తెప్పించేవాట ఈయన నారద మహర్షి. అలాగా ఆయన నారద మహర్షుల వారు వచ్చిన తర్వాత ధర్మరాజుని కుశల ప్రశ్నలు వేస్తాడు. కుశల ప్రశ్నలు అని చెప్పినంటే దాంట్లో ధర్మాలను బోధించడమే. నువ్వు బాగున్నావా, తిన్నావా, ఉన్నావా, ఇది కాదు కుశల ప్రశ్నలు అంటే. ఈ రాజ్యం ఎలా ఉంది, రాజ్యంలో కర్షకులు వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి రాజ్య విధానాన్ని ఆయనకి గుప్తంగా బోధించిన వాడు. ఇదంతా అయిన తర్వాత అందుకే ధర్మరాజు తప్పకుండా స్వామి మీరే చెప్పిన విధానం అంతా కూడా నేను తప్పకుండా ఆచరిస్తాను, రాజధర్మాలు ఎలా ఉండాలో మీరు చెప్పారు, దాన్ని తప్పకుండా ఆచరిస్తాను అని చెప్పాడు ధర్మరాజు. తర్వాత దాంట్లో మొట్టమొదటిగా ఆయన ధర్మార్థాలని గురించి ప్రతిపాదించడం జరుగుతుంది. కచ్చిదర్థాశ్చ కల్పంతే ధర్మే చ రమతే మనః కచ్చిదర్థార్థ కల్పంతే అర్థాశ్చ కల్పంతే ధర్మే చ రమతే మనః. నువ్వు ధనాన్ని సంపాదిస్తున్నావు కదా, అలాగే ధర్మంలోనే మనసు రమిస్తోందా? మనకి సహజంగా ఏమిటంటే ధనాన్ని సంపాదించే కాలంలో ధర్మం మీద తక్కువ భావం, లేదంటే ధర్మాచరణకి సమయం ఉండకపోవడం జరుగుతుంది. అలాగే ధర్మంలో ఉన్నప్పుడు అంటే ధర్మాచరణ చేస్తున్నాను నేను అనుకుంటాడు, కానీ ధనం మీద వ్యామోహం ఉండదు. వ్యామోహం కాదు, అసలు ధన సంపాదన ఇచ్చలేదు, వ్యామోహం అవసరం లేదు. కానీ మనం జీవించాలి అని చెప్పినంటే ధనం అవసరం కదా, ధర్మాచరణ చెయ్యాలి అంటే ధనం అవసరం. ధనం కావాలి అంటే ధర్మాచరణ ప్రధానంగా ఉండాలి. రెండింటినీ కలిపి అనుసంధానం చేయడం జీవితం అంటే. అందుకు నేనేమో అడుగుతున్నట్ట, నీ ధనమంతా కూడా యజ్ఞ, దాన, కుటుంబ రక్షణం మొదలైన వాటికి ఉపయోగపడుతోంది కదా, అంటే నీ సొంతానికి అనవసరంగా ఏమీ ఖర్చులు చేయట్లేదు కదా. అలాగే ధర్మం అనేది నువ్వు బలవంతంగా ఎవరి చేతో బలవంతంగా చేయబడట్లేదు కదా, నీ చేత ఎవరో చెప్తే నువ్వు చేయట్లేదు కదా. నువ్వు ధర్మం చేస్తూ ఉంటే, ఆచరిస్తూ ఉంటే నీ మనస్సు ప్రసన్నంగా ఉండాలి. అప్పుడు నువ్వు ధర్మాన్ని యథాతథంగా ఆచరిస్తున్నావు అని అర్థం. అలాగే నీ కోరికతోనే సుఖభోగాలను అనుభవిస్తున్నావు కదా. అలాగే
ఈ భగవత్ చింతనలో ఉన్నటువంటి నీ మనస్సుకి ఎప్పుడు విఘాతం కలగట్లేదు కదా. ఈ ధర్మ అర్ధకామాల విషయంలో వస్తే మనకి ఆచరణలో ఉన్నప్పుడు భగవత్ చింతన అనేది తక్కువ అవుతుంది. అది ఏ కొంచెం సేపో తక్కువ అయితే ఇబ్బంది లేదు, మొత్తం విఘాతమే అయితే కష్టం. భక్తి ప్రధానం, కర్మ జ్ఞాన వైరాగ్యం వీటిలన్నిటికంటే కూడా అతీతమైనది భక్తి అని చెప్పి నారద మహర్షి భక్తి సూత్రాల్లో చెప్పడం జరుగుతుంది. కర్మ చెయ్యాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం కూడా ఉండాలి, దాంతో పాటు భక్తి కూడా ఉండాలి. ఇలాగా నీకేం విఘాతం కలగట్లేదు కదా. అలాగే నీ పూర్వీకులు ఏదైతే ఆచరించారో బ్రాహ్మణ వైశ్య శూద్రులు వీళ్ళ యందు ధర్మయుక్తంగా వ్యవహరిస్తున్నావు కదా, ఎవరిని తక్కువ చేయట్లేదు కదా. అంటే నీ క్షాత్ర ధర్మాన్ని నువ్వు ఆచరిస్తున్నావు కాబట్టి క్షత్రియుల్ని బాగానే చూసుకుంటావు, కానీ మిగతా వర్ణాల వాళ్ళని తక్కువ చేసి చూడట్లేదు కదా. అలాగే నువ్వు ధనం మీద లోభంతో ధర్మానికి కేవలం ధర్మంలో లగ్నమై అర్ధ సంపాదనను వదిలిపెట్టట్లేదు కదా. కామభోగాలతో పడి ఈ రెండింటినీ కూడా వదిలేసే వాళ్ళు ఉన్నారు. కామభోగం మీద ధర్మం ఉండదు, అర్థం ఉండదు, కేవలం కామేచ్ఛ మాత్రమే. కానీ ధర్మంతో కూడిన అర్థం ఉండాలి, ధర్మంతో కూడిన కామం ఉండాలి. దీన్ని అనుసరిస్తున్నావు కదా. అలాగే రాజగుణాలు 6 ఉన్నాయట. రాజగుణాలు 6 ఉన్నాయట. కచ్చిత్ రాజగుణైషడ్భిః సప్తోపాయాం తథానఘ బలాబలం తథా సమ్యక్ చతుర్దశ పరీక్షసే అని చెప్పని అన్నారు. 6 రాజగుణాలు 7 ఉపాయాలట. అలాగే 14 తోటి పరీక్షించాలట. ఇది అంతా కూడా రాజధర్మాలని గురించి రాజు గుణాల గురించి చెప్పేది. అంటే ఉపాయాలు అంటే మంత్ర ఔషధ ఇంద్రజాల సామదాన భేద దండోపాయాలు. ఇవన్నీ కూడా నువ్వు రక్షించుకోవాలి, నిన్ను నువ్వు రక్షించుకోవాలి, ప్రజల్ని రక్షించడానికి కూడా ఇవి కావాలి. అలాగే వ్యాఖ్యాన శక్తి ఉండాలి. షడ్గుణాలు అంటే రాజు అని చెప్పినంటే నాయకుడు అని. నాయకత్వం ఎలా వస్తుంది అంటే ఈ గుణాల ద్వారా నాయకుడు. అంటే మనం ఒక పనిని సాధించే విధానంలో, సాధించే క్రమంలో ఎవరికి వాళ్ళమే నాయకులం. ఒక దేశానికి రాజు, ఒక రాష్ట్రానికి రాజు కాదు. ఎవరికి వాళ్ళమే నాయకులుగా భావించి నాయక గుణాలను అలవర్చుకుంటే మనం ఉన్నతమైన మార్గంలోకి వెళతాం. ఇది కూడా ఇక్కడ ఆలోచించాలి. ఏముండాలట షడ్గుణాలంటే? వ్యాఖ్యాన శక్తి, ప్రాగల్భ్యత, అలాగే తర్క కుశలత. మనం విషయాన్ని ప్రతిపాదించినప్పుడు దాన్ని తార్కికంగా చక్కగా ఆలోచించి చెప్పగలగాలి, ఆలోచించి చేయగలగాలి. అలాగే జరిగిన వాటిని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని బాధపడుతూ కూర్చోవడం అని కాదు, కానీ జరిగింది ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, జరగబోయేది ఏమిటి, ఇవన్నీ ఆలోచించి ఏ పనైనా చెయ్యాలి అని. అలాగే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవడం. ఈ 6 గుణాలు కూడా రాజుకి ఉండాలి, నాయకుడికి ఉండాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట. అలాగే శత్రువు యొక్క బలాబలాల్ని పరీక్షించాలి. నీ యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయో కూడా ఎప్పటికప్పుడు నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి అని చెప్పి చెప్తూ, కృషిర్ వణిక్ పథో దుర్గం సేతు కుంజర బంధనం కన్యాకర కరాదానం శూన్యానాంచ నికేతనం అని చెప్పారు. వీటిని ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏమిటిట? కృషి, వ్యవసాయదారులను దృష్టిలో పెట్టుకో, వ్యాపారవేత్తలను దృష్టిలో పెట్టుకో. అలాగే దుర్గాల్ని, కోటల్ని నిర్మించాలి, సేతువులు నిర్మించాలి, ప్రాజెక్టులు. అలాగే ఏనుగులు మొదలైన వాటిని కట్టివేయాలి. వాటిని వదిలివేస్తే విచ్చలవిడిగా తిరుగుతాయి కదా, గ్రామాలు ధ్వంసం చేసేస్తాయి. అలాగే ఈ నిధులు, బంగారపు గనులు ఇవి ఏవైతే ఉంటాయో వాటిని రక్షణ చేయాలి. అలాగే పన్ను, ట్యాక్స్ విధించాలి. ట్యాక్స్ విధించకుండా మళ్ళీ ప్రజలకు ఎలా ఇస్తావు నువ్వు సొమ్ముని? కాబట్టి ట్యాక్స్ విధించాలి. అలాగే శూన్యానాంచ నికేతనం,
ఏదో వ్యవసాయ భూముల్లోనూ వాటిల్లోనూ కాదయ్యా ఇళ్ళు నిర్మించేది, అరణ్యాల్లోనూ శూన్యమైనటువంటి ప్రదేశాల్లో ఇళ్ల నిర్మాణం, నికేతనం అంటే ఇళ్ల నిర్మాణం అనేది జరగాలి అని. అలాగే మిత్రువెవడు, శత్రువెవడు, ఉదాసీనుడెవడు, వీళ్ళని ఎక్కడెక్కడ ఉంచాలి అన్నది కూడా తెలుసుకో. అలాగే నీ మంత్రులు, వృద్ధులు శుద్ధ హృదయాలే ఉన్నారు కదా, ఏ విషయంలో అయినా అర్థం చేసుకునే వాళ్ళుగా ఉన్నారా లేదా, ఉత్తమ వంశంలో పుట్టిన వాళ్లే కదా వాళ్ళందరూ కూడా, నీ యందు అనురాగం ఉన్నవాళ్లే కదా అని చెప్పి సమయం కాని సమయంలో పడుకోవడం, సమయం కాని సమయంలో లేవడం కాదు, యథాకాల ప్రబోధినం అని మనకు రఘువంశంలో చెప్తారు. కాలాన్ని అనుసరించి మేల్కొనేవాళ్ళుట. అంటే రాత్రి చివరి యామంలో ఈ అర్ధ ప్రయోజనాలని గురించి చెయ్యాలి, విచారణ చెయ్యాలి అని చెప్తారనమాట. అలాగే రాత్రి చివరి భాగంలో లేచి నీ కర్తవ్యాల గురించి ఆలోచిస్తున్నావు కదా, మనకి దీంట్లో మనుస్మృతిలో ఈ విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ చింతయేద్ ఆత్మనో హితం అని చెప్పని, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తనకి హితమైన వాటిని, ఆ రోజు జరగవలసిన వాటిని, చేయవలసిన కర్తవ్యాలని గురించి ఆలోచించాలి అని చెప్తారు. అలాగే మూలధనం తక్కువ పెట్టి ధనలాభాన్ని పొందుతున్నావు కదా, నీ రాజ్యంలో శ్రమజీవులకు నీవు తెలుసు కదా, అంటే వాళ్ళు నీకు తెలియాలి, నీకు వాళ్ళు తెలియాలి. శ్రమజీవులు అంటే పేరు పేరున తెలియడం కాదు, ఎవరు శ్రామికులు అన్నది, ఏ వర్గం వారు, ఎక్కడెక్కడ ఉన్నారు ఏమిటి అన్నది, వారి కార్యాలను దృష్టిలో ఉంచుకొని, వారికి నీ మీద నమ్మకం ఉంది కదా, కార్యాలు వారి చేసే పనులన్నీ కూడా నీ దృష్టిలో ఉన్నాయి కదా. అలాగే దేశాభివృద్ధి జరగాలంటే వాళ్ళందరితో కూడా స్నేహం చాలా అవసరం. ఇంకా 1000 మంది మూర్ఖుల కంటే ఒక పండితుడు శ్రేష్ఠుడు, అటువంటి పండితుల్ని నువ్వు సత్కరిస్తున్నావా లేదా. అలాగే నీ కోటల్ని ధన ధాన్య అస్త్ర శస్త్ర యంత్ర శిల్పి ధనుర్ధరులైనటువంటి సైనికులతో నిండి ఉన్నాయి కదా నీ కోటలన్నీ కూడాను. మంత్రి మేధావిగా ఉండాలి ఎప్పుడు కూడా. అలాగే శత్రువుల విషయంలో సావధానంగా అప్రమత్తంగా ఉండాలి. పురోహిత విషయానికి వస్తే రాజుకి పురోహితుడు చాలా ముఖ్యం అని చెప్పని, అలాగే ఆయన కులీనుడు, వినయ సంపన్నుడు, అన్ని తెలిసినవాడు, అసూయ లేనివాడు, శాస్త్ర చర్చల్లో కుశలైనటువంటి వాడు అయి ఉండాలి అని. ఏ సమయంలో ఏ హోమాలు నీకు విధి విధానంగా హోమాల్ని యజ్ఞాల్ని చేస్తే ఏది మంచిదో తెలుసున్నవాడే ఉండాలి. అలాగే జ్యోతిష శాస్త్రవేత్త ఒకటి ఉండాలి. ఆయన నీ రాజ్యంలో జరిగే ఉత్పాతాలని ముందరే గ్రహించి నిన్ను సన్నద్ధం చేసేవాడుగా ఉండాలి. అలాగే తాత ముత్తాతల నుంచి వచ్చే శ్రేష్ఠులు, ఆచార సంపన్నులు అయినటువంటి వాళ్ళనే మంత్రులుగా ఉంచుకుంటున్నావు కదా, కఠోర శిక్షలను వేయట్లేదు కదా. అలాగే ప్రజలకి అనాదరానికి గురవుతావు ఈ కఠోర శిక్షల వలన. అలాగే సేనాపతి విషయానికి వస్తే ధైర్యవంతుడు, దక్షుడు, బుద్ధిమంతుడు, సూర్యుడు అయినటువంటి వాడు సేనాధ్యక్షుడుగా ఉన్నాడా లేదా. అలాగే నిన్ను ఆశ్రయించినటువంటి నీ కుటుంబ జనులకి, గురువులకి, వృద్ధులకి, శిల్పులకి, వ్యాపారులకి, దీన జనులకి ధనధాన్యాలను ఇచ్చి వాళ్ళ ఎందుకు దయ చూపుతున్నావు కదా. అంటే మనం ఇప్పుడు పెన్షన్ స్కీమ్ అనేది ఏదైతే అంటున్నామో అది ఆ కాలంలోనే ఉంది అని, దాని గురించే నారద మహర్షి ఆయన ప్రశ్నించడం జరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఈ కర్షకులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారులు, వాళ్ళకి సంబంధించినటువంటి విత్తనాలు కానీ, వాళ్ళు చేసినటువంటి సారవంతమైన భూములు కానీ వ్యర్థం కావట్లేదు కదా. అలాగే వాళ్ళకి నువ్వు రుణాన్ని ఇస్తున్నావా లేదా, అంటే 100 రూపాయలకి రూపాయి రుణం, ఆ విధంగా ప్రత్యేకంచ శతం వృద్ధ్యా దదాతి రుణం అనుగ్రహం అని చెప్పని అన్నారు. అలా ఇస్తున్నావా లేదా.
చెరువులు విస్తారంగా ఉండాలి. కేవలం వర్షాలతోనే వ్యవసాయం ఆధారం అనేది సరిపోదు కాబట్టి చెరువులన్నీ కూడా విస్తారంగా రాజ్యంలో ఉన్నాయా లేదా? అలాగే పంచాయతీ వ్యవస్థ గురించి కూడా జనపదాల్లో సూరులు, బుద్ధిమంతులు, కార్యకుశలులు అయినటువంటి వాళ్ళు 5 ఒక వ్యవస్థగా ఉంటున్నారా లేదా? అలాగే యజ్ఞాల విషయానికి వస్తే క్రతువులు చేస్తున్నావా లేదా? వాజపేయ, పౌండరీక మొదలైనటువంటి క్రతువుల్ని నువ్వు చేస్తున్నావా లేదా అని చెప్తూ 14 దోషాలు అనేవి రాజుకి ఉండకూడదు అని. ఏమిటంటే నాస్తిక్యం, అసత్యం, క్రోధం, అలాగే అజాగ్రత్తగా ఉండడం, సోమరితనం, జ్ఞానులను కలవకుండా ఉండడం, ఆలస్యం చేయడం, పంచేంద్రియాల యందు ఆసక్తి కలిగి ఉండడం, ప్రజల్ని గురించి ఒంటరిగా విచారణ చేయడం, అంటే మంత్రుల యొక్క సహాయం లేకుండా తనొక్కడే విచారణ చేయడం, అర్థశాస్త్రం తెలియనటువంటి మూర్ఖులతో విచార వ్యవహారాలు చేయడం, అలాగే ఒక కార్యం, ఒక ప్లాన్ ప్రకారం ఒక పని అని ఉంది అంటే ఆ పనికి ఆలస్యం చేసుకుంటూ వెళ్ళడం, అలాగే రహస్య విషయాలు రక్షణ చేయకుండా ఉండడం, మంగళ కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయకపోవడం, శత్రువుల మీద వాళ్ళ యొక్క బలాబలాలు తెలుసుకోకుండా ఒకేసారి దాడి చేయడం, ఇవి 14 దోషాలు. వీటిలో నువ్వు చేయట్లేదు కదా. అలాగే పని చేసిన వారిని పిలిచి ప్రశంసించి నలుగురిలోనూ సత్కరిస్తున్నావా లేదా? అంటే అందరికీ కూడా ఒక గుర్తింపు అనేది ఉంటే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా వెళ్ళగలరు అని చెప్పి మనకి రాష్ట్రపతి అవార్డు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, ప్రశంసా పత్రాలను ఇచ్చి గౌరవించడం, ఆ విధానం గురించి ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. అలాగే అంధులు, మోగవాళ్ళు, అలాగే కుంటివాళ్ళు, అంగవిహీనులు, ధర్మం సన్యాసులు, అనాథలు, బంధువులు బాంధవులు లేనటువంటి అనాథలు, వీళ్ళని తండ్రిలాగా పోషిస్తున్నావా? అంటే వాళ్ళకి నెలకి ఇంత అని చెప్పని వాళ్ళకి అందజేయాలి, ఆర్థిక సహాయాన్ని అందజేయడం అనేది అప్పట్లోనే ఉంది అని చెప్పి మనకి దీని ద్వారా తెలుస్తుంది. అలాగే 6 అనర్థాలు ఏమిటంటే నిద్ర, ఆలస్యం, భయక్రోధో, మార్దవం, దీర్ఘసూత్రత. నిద్ర, ఎప్పుడు నిద్రపోతూ ఉండడం, వేళకాని వేళల్లో నిద్రపోతూ ఉండడం, ఆలస్యం చేయడం, వాయిదాలు వేయడం, భయము, క్రోధము, అమార్దవం, మృదుత్వం లేకపోవడం, దీర్ఘసూత్రత అంటే సోమరితనం, చేద్దాం అనుకుంటూ చేయకుండా ఉండడం. ఇవి ఈ 6 లక్షణాలు కూడా ఉండకూడని లక్షణాలు అని చెప్పి మనకి దీంతో నారద మహర్షి చెప్పడం జరుగుతుంది. నేను ముందరే చెప్పినట్లుగా ఇవి రాజుకి మాత్రమే వర్తించవు. నాయకునిగా మనం ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా వర్తించేటటువంటి లక్షణాలు ఇవి. ఈ విధంగా నారద మహర్షి అనేక విషయాల్ని, ఇంకా నేను ఇక్కడ దీంట్లో కొన్ని మాత్రమే నోట్ చేసుకుని చెప్పడం జరిగింది. అనేక విషయాల్ని నారద మహర్షి ప్రస్తావించడం జరుగుతుంది. అలాగే మనకి అనుశాసన పర్వంలో కూడా నారద ప్రసక్తి అనేది వస్తుంది. శాంతి పర్వంలో కూడా నరనారాయణుల యొక్క దర్శనం బదరికాశ్రమంలో, ఆ సందర్భంలో కూడా నారద మహర్షి ప్రసక్తి అనేది మనకి తెలుస్తుంది భారతంలో. భగవద్గీతలో చూస్తే అశ్వత్థం వృక్షాణం అశ్వత్థం దేవర్షీణాంచ నారద అని చెప్తారు. దేవర్షుల్లో నారద మహర్షి నేనే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా నారద మహర్షి మనకి అప్పుడే కాదు, ద్వాపర యుగం నాడే కాదు, కలియుగంలో కూడా మనకి చెప్పాలి అని చెప్పనంటే త్యాగరాజస్వామి విషయంలో వారికి ప్రత్యక్షమైనట్లుగా, వారికి సంగీత గ్రంథాన్ని అందించినట్లుగా మనకు తెలుస్తుంది. నారద మహర్షిని గురించినటువంటి త్యాగరాజస్వామి విరచితమైన కృతితోటి. అలాగా అత్యంత
సాత్విక స్వభావ మూర్తి, జ్ఞానమూర్తి నారద మహర్షి. ఒక్కసారి నారద మహర్షుల వారు చెప్పినటువంటి శ్లోకాన్ని, సత్సాంగత్యం వలన కలిగేటువంటి లాభాన్ని గురించినటువంటి శ్లోకాన్ని చెప్పుకుని విరమిస్తాను. భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన సత్సంగమంచ లభతే పురుషో యదా వై అజ్ఞానహేతుకృత మోహమదాంధకారనాశం విధాయ హి తదోదయతే వివేకః. ఎన్నో జన్మల యొక్క పుణ్యం ఉంటేనే గాని సత్సంగమం అనేది లభించదుట పురుషుడికి. అది లభించిన తర్వాత, సత్సాంగత్యం లభించిన తర్వాత ఏమవుతుందంటే అజ్ఞాన హేతువైనటువంటి మోహము, మదము అనేటువంటి అంధకారం, చీకటి తొలగిపోతుందట. అప్పుడు వివేకం మనలో ఉదయిస్తుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. హరి ఓం తత్సత్.